అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే అండి. చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏం చేయబోతున్నారు? మిగిలింది వారం రోజులే, ఏం మ్యాజిక్ చేయబోతున్నారు? మ్యాజిక్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పటికే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 17,654 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు సంబంధించి ఓన్లీ ప్రత్యేకమైన నిధులు కేటాయించుకొని ప్రతి కౌన్సిలర్ వార్డు కావచ్చు, కార్పొరేషన్ ఏరియాలో నిధులు కేటాయించుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ముందుకు పోతా ఉంది. మీరు ఒక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే అక్కడ 65 వార్డు ఉన్నాయి. ప్రతి వార్డుకు ₹1,00,00,000 డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయి. నల్గొండ మున్సిపాలిటీ తీసుకుంటే 251 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటే కాదు కదా, ఉచిత బస్సు ప్రయాణమే కాదు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు 53 లక్షల కుటుంబాలకు అంతా ఉంది. ₹500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, రుణం మాఫీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, వైట్ రేషన్ కార్డు కావచ్చు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహిళల కోసం 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. గతంలో మహిళలకు సంబంధించి వడ్డీనే మాఫీ చేయలేదు, ఇక్కడ 26,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా వాళ్ళని అదేవిధంగా ఈ స్కూల్ యూనిఫామ్ లో భాగస్వాములు చేసిరు, తర్వాత ఇందిరమ్మ చీరల్లో భాగస్వాములు, ఇందిరమ్మ శక్తి భవనాలు, తర్వాత పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్తులో భాగస్వాములు, శిల్పారామంలో స్టాళ్లు, ఇట్లా చెప్పుకున్న కొద్ది దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మహిళల కోసం అద్భుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా పథకాలు తీసుకొచ్చింది. అదే కాకుండా మొన్న ఎకనామిక్ సర్వే కూడా ప్రశంసించిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని ద్వారా మహిళా సాధికారత సాధ్యమైందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం తప్ప ఏదో అధికారం ఉందని చెప్పేసి వాడుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఆల్రెడీ ఇప్పటికే 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించుకున్న నిధులను డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం. అదే కాకుండా 20 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా ఇప్పటికే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రూరల్ రీజన్ ఎకానమీ అని చెప్పి ఏర్పాటు చేసుకున్నాం. 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొన్న సమ్మక్క సారక్క జాతర సంబంధించి 250 కోట్ల రూపాయలు కేటాయించుకొని అదే అంగవంగ వైభవంగా పనులను కూడా పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 3,70,00,000 మాత్రమే సమ్మక్క సారక్క టెంపుల్ కు కిషన్ రెడ్డి గారు ప్రకటించారు. అది తప్ప ప్రత్యేకమైన సాయం అందలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, సేద్యం, అదే కాకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఇప్పటికి 417 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చినాం. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పటికీ, అదేగా కేంద్ర సహకారం అందించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుస్తుందని చెప్పి నమ్ముతాం. దానిలో భాగంగా మన సర్పంచ్ ఎలక్షన్లు మాకు 64% అదే సర్పంచ్ గెలిచిరు. అదే కాకుండా జూబ్లీస్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎంపీ ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ 9 ఉన్న బీఆర్ఎస్ పార్టీ 0 అయింది. 37% ఓట్ బ్యాంకు, 17% పరిమితమైన పరిస్థితి. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయిన పరిస్థితి మనం చూస్తాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూనే ఉన్నది. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ లో అత్యధిక కార్పొరేషన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గెలవాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, అదేవిధంగా గతంలో చేసినటువంటి డెవలప్మెంట్ ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు ఆకర్షించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా గతంలో ఏదైతే నిబంధనలు దానిలో భాగంగా ఏదైతే గతంలో 2020లో జిహెచ్ఎంసీ సంబంధించి ఆనాడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల ఆధారంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతా ఉంది. గతంలో కూడా 9 రోజుల కాలం పాటు మాత్రమే టైం వచ్చింది. అదేవిధంగా ప్రచారానికి కూడా ఇప్పుడు కూడా అదే టైం వచ్చింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు పోటీ చేస్తాయి. ఆ పోటీలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మనమే చూడబోతా ఉంది. ఎందుకంటే 11వ తారీఖు పోటీ ఉంటే 13వ తారీఖు రిజల్ట్, 16వ తారీఖు నాడు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఒకవేళ మిస్ అయితే 17వ తారీఖు నాడు పూర్తిగా బీ ఫామ్లు. సరే, మీరు చెప్పిందంతా ఓకే, కానీ బీ ఫామ్లు ఇచ్చే టైంలో ఇందాక స్వామి గారు చెప్పారు, వాళ్ళ టైంలో ఇప్పుడు కేవలం వాళ్ళే మాత్రం పక్కన పెట్టి కాంగ్రెస్ తరపున బీ ఫామ్లు మాత్రమే వేయించుకుంటున్నారు. నామినేషన్లు ముందుగానే వాళ్ళే పక్కన పెట్టేస్తున్నారంట. ఆర్ఓ ఆఫీస్ లో ఇది పక్కకు తీసుకొని వాళ్ళ చేతుల నామినేషన్ చేయించిన కాంగ్రెస్ బీ ఫామ్ బీఆర్ఎస్ అభ్యర్థులతోటి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కాంగ్రెస్ వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారట. మేడం, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటది. అదేదో కాంగ్రెస్ పార్టీ నియమించిన వ్యక్తి కాదు, గవర్నర్ గారు నియమిస్తారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నారు. గతంలో మనం చూసినాం, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రమేష్ గారిని తీసేసి ప్రయత్నం చేస్తే కూడా ఆనాడు హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పరిస్థితి అంటే పూర్తి స్థాయి వారికి
అదేవిధంగా స్పెషల్ పవర్స్ ఉండేది. దానిలో అంటే భాగంగా ఆ స్పెషల్ ప్రజాస్వామ్యంగానే పవర్స్ ని మీకు అనుకూలంగా వాడుకుంటున్నారా? అట్లా ఉండదు మేడం. చాలా డెమోక్రటిక్ వేళ కాంగ్రెస్ పార్టీ ముందు మీరు చూసిన గతంలో ఎన్ని దాడులు అండి, ఒకటా రెండా మీరు చూడండి. ప్రతిపక్షాన్ని ఒకసారి పోయినప్పుడు 2018 తర్వాత బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా సరే సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీ మేయర్లు గెలిచి ఉండొచ్చు. 2014 వాళ్ళు గెలిచే నాటికి ఆల్రెడీ అదే ఎంపీటీసీ, జెడ్పీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత దాన్ని జేహెచ్ఎంసీ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత రెండోసారి జరిగిన జేహెచ్ఎంసీలో ఏం జరిగిందో అందరూ చూసారు. కాబట్టి చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతాం. మా పార్టీలోనే రెబల్స్ ఉన్నారు, మరి మేమేం చేసుకోవాలి? గతంలో చూసి మన సర్పంచ్ ఎలక్షన్ లో మా పార్టీలో రెబల్స్ మూలంగా మాకు చాలా అన్యాయం జరిగింది. అయినా చాలా 10 సంవత్సరాల కాలం పాటు మన పార్టీ కోసం పనిచేసింది కాబట్టి వాళ్ళను మనం రెబల్స్ గా చూడలేము. ఖచ్చితంగా పోటీ చేయని, పోటీ చేసిన తర్వాత అదే ఏం జరుగుతుందో చూద్దామంటే ఆ పోటీ మా వాళ్ళు కొట్లాడుకోవడం తోటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాలు మేలు జరిగింది. ఈసారి కూడా పెద్ద ఎత్తున పోటీ ఉన్నది. ఏం చేస్తారు మరి? మీరు మీకు ఆల్రెడీ అనుభవం ఉంది రెబెల్స్ తోని బెడదా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఉంది కాబట్టి ఏం చేస్తారు? సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు కొంత పోటీ ఉంటది. ఎందుకంటే మాకు ఎక్కువ మంది నాయకులు, అదే కాక నాయకులకు సంబంధించినటువంటి అనుచరులు, తర్వాత అందులో పనిచేసిన వాళ్ళు, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సరే, ఆ ఇబ్బందులు అధిగమించే ప్రయత్నంలో భాగంగా మంత్రుల కమిటీ కూడా ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారిగా జిల్లా మంత్రులు ఉన్నారు, అది ఇన్ఛార్జి మంత్రులు. అదే కాకుండా పార్లమెంట్ వారిగా మంత్రులు వేసారు. అదే కాకుండా ఆ జిల్లా మంత్రులు కూడా, అదే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదే కాకుండా జిల్లా అధ్యక్షులు కోఆర్డినేషన్ చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా చట్టాలు లోబడి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. సరే, కొన్ని దిక్కులో జరుగుతలేవని చెప్పేసి మేము భావిస్తున్నాం. కొన్ని దిక్కులో జరుగుతుండొచ్చు, ఎందుకంటే మనం కూడా పేపర్లో చూస్తా ఉన్నాం. కానీ డెమోక్రటిక్ వేలో మాత్రమే ఎలక్షన్ జరగాలి. దానిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నంలో